నికుంభుడనే రాక్షస కుమారులు సుందుడు, ఉపసుందుడు. వీరిద్దరూ చాలా ప్రేమతో ఒకరిని విరిచి ఒకరు ఉండేవారు కాదు. ప్రజలు వీరిని సుందోపసుందులు అని పిలిచేవారు. వీరికి ప్రపంచం జయించాలి అన్న కోరిక కలిగి తపస్సు ప్రారంభిస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ఎవరి వల్ల మాకు చావు లేని వరం ప్రసాదించండి అని అడుగుతారు. బ్రహ్మ, ఎవరి వల్ల మీకు చావు రాదు, కానీ మీ వల్లే మీరు మరణిస్తారని వరం ప్రసాదిస్తాడు. ఆ వరంతో విజృంభించిన వారు ముల్లోకాలను అల్లకొల్లలోం చేయడం ప్రారంభిస్తారు. వీరి దారుణాలు భరించలేక దేవతలు మళ్లీ బ్రహ్మను వేడుకుంటారు. బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అతిలోక సౌందర్యవతిని సృష్టించమని ఆదేశిస్తాడు. విశ్వకర్మ తిలోత్తమని సృష్టిస్తాడు. బ్రహ్మ ఆమెతో, నీ మూలంగా ఇద్దరు విరోధులై ఒకరిని ఒకరు చంపుకోవాలి, ఆ బాధ్యత నీదే అని చెప్తాడు. తిలోత్తమని చూసిన అన్నదమ్ములు ఆమె నాదంటే నాదని గొడవ పడ్డం మొదలెడతారు. తిలోత్తమ మీలో ఎవరు గెలిస్తే వారినే వరిస్తానని షరతు విధిస్తుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని కొట్టుకుని ఇద్దరూ మరణిస్తారు. మోహం కలహానికి కారణమై వారి పతనానికి దారితీస్తుంది.